మెట్రో ట్రైన్ ఫేజ్ 2లో భాగంగా కొత్తగా 3 కారిడార్లు రాబోతున్నాయి. దీనికి సంబంధించిన డీపీఆర్‌లను రెడీ చేసి స్టేట్ గవర్నమెంట్, క్యాబినెట్ అప్రూవల్ కూడా చేసింది. సో, వీటిని సెంట్రల్ గవర్నమెంట్‌కి సెండ్ చేయబోతుంది. సో, త్వరలోనే దీనికి సంబంధించిన వర్క్స్ స్టార్ట్ అవబోతున్నాయి. ఇందులో భాగంగా కారిడార్ 9 39 కిలోమీటర్ల మేర రాబోతుంది. ఈ కారిడార్ 9 అనేది శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి స్టార్ట్ అయ్యి ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్‌కి ప్యారలల్‌గా పెద్దగోల్కొండ, బహదూర్‌గూడ, తుకుగూడ, రావిర్యాల నుంచి స్కిల్ యూనివర్సిటీకి 17 కిలోమీటర్ల మేర ఈ మెట్రో ట్రైన్ అనేది రాబోతుంది. రావిర్యాల నుంచి స్కిల్ యూనివర్సిటీ వరకు కొత్తగా గ్రీన్ ఫీల్డ్ హైవే రాబోతుంది. సో, దీనికి ప్యారలల్‌గానే ఈ మెట్రో ట్రైన్ అనేది రాబోతుంది. మొత్తంగా కారిడార్ 9లో 9 స్టేషన్లు రాబోతున్నాయి. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, పెద్దగోల్కొండ, బహదూర్‌గూడ, తుకుగూడ, రావిర్యాల, కొంగర్ కలాన్, రాచులూరు, గుమ్మడివెల్లి అండ్ స్కిల్ యూనివర్సిటీ. ఒకసారి గనుక ఈ కారిడార్ 9 మెట్రో స్టేషన్ కంప్లీట్ అయిందంటే 2030 నాటికి ప్రతిరోజు 2 లక్షల మంది ట్రావెల్ చేస్తారని ఒక అంచనా. అండ్ టోటల్‌గా ఈ కారిడార్ 9 ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి 7,000 కోట్లు ఖర్చవుతాయని ఒక అంచనా.